నమస్తే KGN9 న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రావుల భాష, కార్యదర్శి రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా మంచాల సొసైటీ బ్యాంక్ చైర్మన్ వెదిరే హనుమంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన బరిలో నిలిచే ఎంపీటీసీ సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాత్రి ఎల్లేష్, మాజీ సర్పంచ్ సుంకరి పండరీనాథ్ గౌడ్, మంచాల మండలం కిసాన్ సెల్ అధ్యక్షులు కావలి బుక్కరాములు ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ కావలి శ్రీనివాస్ ముదిరాజ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెరుకు నరసింహగౌడ్, బుట్టి కృష్ణ ముదిరాజ్, మార బౌరమ్మ, లక్ష్మణ్, కంబాలపల్లి బుక్కరాములు, నాయకులు గుడ్డిమల్ల చంద్రయ్య ముదిరాజ్, మాదగోని జంగయ్య గౌడ్, మారగోని మాసయ్య గౌడ్, అంతటి రాజు గౌడ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెదిరే సికిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెలక్షన్ చేయాలని ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసింది. మరి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మరి ఎలక్షన్లలో ఎట్లా ముందుకు పోవాలనేది పెద్దలు చెప్పారు. ఎలక్షన్ అనేది జరుగుతుందా జరగదా చాలా మందికి డౌట్, కానీ ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతుంది. కామారెడ్డి సభలో ఏ విధంగా అయితే ఆ రోజు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మరి బీసీ డిక్లరేషన్ మీద ప్రకటించిందో, ఆ బీసీ డిక్లరేషన్ ప్రకారం రేపు కోర్టు మనకు అగెనెస్ట్ తీర్పు వచ్చినప్పటికీ కూడా పార్టీ పరంగా 42% ఖచ్చితంగా బీసీలకు సీట్లు ఇచ్చి ఎలక్షన్ పోవాలని చెప్పి నిర్ణయిస్తున్నాము. ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్కు మనందరం కూడా పార్టీ ఏ ఆదేశాలను ఇచ్చినా ఆ ఆదేశానుసారం మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మరి ప్రతి వార్డులో కూడా మా గ్రామంలో అందరం ముఖ్య కార్యకర్తలు కూర్చొని వార్డు మెంబర్ల నుంచి ఎంపీటీసీలు, సర్పంచులు అందరినీ కూడా మనం సెలక్షన్ చేసుకొని మరి ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు సర్పంచ్ ఎలక్షన్లు కంప్లీట్ అయ్యేసరికి 20-25 డేస్ పడుతుంది. కాబట్టి 25 డేస్ కూడా అందరు బాధ్యతలు తీసుకొని మన ఊరికి ఏ బాధ్యత ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేయాలి. మన గ్రామంలో, మండలంలో మన గ్రామం చాలా పెద్ద గ్రామం. మరి ఇటువంటి గ్రామంలో మనం గెలిస్తేనే రేపు మండలాన్ని మనం శాసిస్తాం. మన విలువలు ఉంటుంది. ఇక్కడ చిన్న పొరపాటు జరిగి మన మధ్య చిన్న భేదాభిప్రాయాలు ఉండి మనం కూడా మన జరగరాని జరిగితే చిన్న గ్రామస్తులు కూడా మనం బలాయించే పరిస్థితి ఎదుర్కొంటారు. మనం మండలాన్ని శాసించాలి. మండలంలో మన పెద్ద ఆరుట్ల గ్రామం అనేది ఒకటి. గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, దేవాదాయ కమిటీ సభ్యులు, అదేవిధంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పంతో, రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారి సంకల్పంతో మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా జరుగుతున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టులో కేసు వేయడం, అదేవిధంగా హైకోర్టులో కేసు వేయడం, ఇదంతా నాకు తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఏంటంటే ఈరోజు రేపు 2 రోజులల్లో రిజర్వేషన్లు, పాత రిజర్వేషన్ల ప్రకారం జరుగుతాయి ఎన్నికలు, లేదంటే కొత్త రిజర్వేషన్ల ప్రకారం జరుగుతాయి అనేది తేలిపోతుంది. తేలిపోయిన తర్వాత ఖచ్చితంగా మరి ఎంపీటీసీలకు కానీ, సర్పంచ్లకు కానీ, వార్డు మెంబర్కి కానీ ఎవరెవరైతే పోటీ చేయాలనుకున్న వాళ్ళు చెప్పడం తప్పులేదు. ఎందుకంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరం కూర్చున్నాం కాబట్టి, మన కుటుంబం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా అడిగే హక్కు ఉంది, అడగొచ్చు ఖచ్చితంగా. దానికి ఏంటంటే ఈయన నా మనిషి, ఆయన నీ మనిషి, ఆయన ఆ మనిషి, ఈ మనిషి అన్ని బేజారకు పోకుండా నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మరి అందరికీ ఏకాభిప్రాయంతో వీళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఆ బస్సులో ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో పరిస్థితి వారు గెలుస్తారు. ఈ వార్డులో ఈయనైతే గెలుస్తాడు, లేకపోతే ఆ ఎంపీటీసీ సభ్యుడు ఆయన అయితే గెలుస్తాడు అనేటువంటి ఒక అవగాహన మనందరికీ ఉంటుంది. కాబట్టి దాన్ని బేరీజు వేసుకొని మరి
ఎవరికి వచ్చినా ఖచ్చితంగా అందరూ సహకరించాలి, అందరూ చేయాలి. మనందరము గెలిస్తేనే, కష్టపడితేనే మరి పార్టీ గెలిస్తేనే అందరికి విలువ ఉంటుంది. నా మనిషి నీ మనిషి అనేది కాదు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే విలువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే నీ మనిషి అయినా నా మనిషి అయినా ఎవరి మనిషి అయినా బజార్లో పరుగోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ సమస్య వచ్చినా, ఏ సందర్భం వచ్చినా అందరినీ కలుపుకొని పోతే ఖచ్చితంగా విజయం అనేది ఉంటుంది. కానీ నాకు నువ్వు, నీకు నేను, ఎవరికి వాడే ఏమన్నా తీరైనటువంటి పరిస్థితి ఈ రోజు మన పార్టీలో ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మన కుటుంబంలో మాట్లాడుకోకపోతే ఇంకేడ మాట్లాడాలి మనం. కాబట్టి ఏంటంటే ఎవరికి ఏ ఉద్దేశం ఉన్నా పక్కన పెట్టి అందరినీ కలుపుకోయేటువంటి ఒక భావనతో ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే అందరినీ సమన్వయపరచాలి. అందరినీ గుడ్డ పిల్లగాడు ఆయన అనే ఆలోచన, లేకపోతే కానీ వార్డు మెంబర్ చేసినా, వార్డు మెంబర్ చేయకున్నా, కార్యకర్త అయినా, సామాన్య కార్యకర్త అయినా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో సమానమే. అందరికీ సమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, అందరినీ కలుపుకొని పోయినప్పుడు ఖచ్చితంగా పార్టీ ముందుకు పోతుంది. పార్టీ విజయ అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రేపు రిజర్వేషన్ ఖరారైన తర్వాత మరి వార్డుల వారీగా మరి ఇన్ఛార్జ్ తీసుకొని ఖచ్చితంగా ఏ వార్డులో ఎవరు ఉంటారు, ఎంపీటీసీ వార్డులో ఎవరు ఉంటారు, వార్డు సభ్యుల వార్డులో ఎవరు ఉంటారు, సర్పంచ్లో ఎవరు ఇన్ఛార్జీలు ఉంటారు, ఎవరు బాధ్యతలు అప్పచెప్పిన అధ్యక్షుల వారు ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పినా ఖచ్చితంగా మన గ్రామంలో మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉండు, అదేవిధంగా మండలానికి సంబంధించినటువంటి కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఉండు, మరి అన్ని రకాలుగా మనకు అండదండలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అధిష్టానాన్ని కూడా అవసరం అనుకుంటే ఒప్పించి మనం బీఫామ్ ఇచ్చే విషయంలో కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా ఖచ్చితంగా కష్టపడే కార్యకర్తలకు బీఫామ్ ఇప్పించి గెలిపిస్తే